ఏమే టైం అవుతుంది. అబ్బబ్బబ్బా వస్తున్నానుండండి. ఏమండి నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఏమండి మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికారులు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేట్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పో. అమ్మగారికి ఇష్టం అండి. మూర్ఖుడా, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్యాబాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అటు తిరిగి పడుకో. ఏంటండి శోభన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి? నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? పడుకో. ఏంటంటే మీరు పడుకోమంటారు? మనకి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదా. మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు? బాబా డ్యూటీ ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడగా. ఆదివారం ఆడవాళ్ళకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వెధవ సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఎంత చప్పగా ఉందేటి? ఏమే ఉప్పు బట్రా. ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? బసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 days సినిమా వాల్ పోస్ట్ చూస్తుంది అనమాట. మనం చూద్దాం. ఏంటండి మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏంటలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడలేండి. అంటే గుమ్మంలోంచి చూస్తావా? చూస్తానండి. సరే చూడలేండి. వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. పిచ్చిందా? సరే వంకాయలు నేను కొని తీసుకొస్తాను గానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. ఏమండి పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే, నువ్వు వెళ్ళు.
పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు ఇప్పుడు పిచ్చు రేగిపోతాడు. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి, వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెష్ ఏనండి. ఆహా. తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చామండి. ఆహా. తాజా వంకాయలతో వచ్చావు అనమాట. ఆయ్. ఎన్నిసార్లు చెప్పాను వంకాయలు తీసుకురా. రేయ్, ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, ఆ, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాలికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్, తాపి చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపి చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తెంపండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. ఏయ్, మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్, మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి, ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్, మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారి ఇంట్లోకి దూరిపోయారు. అయ్యో బాబోయ్, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట్టా తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, గట్టిగా పట్టుకోండి. ఓం హ్రీం క్లీం. భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఏ రోగం లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి వరి నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, చిత్తపల చూర్ణాల వంటకాలు. అయ్యో బాబోయ్, అన్ని నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయన, ఇలారా. అయ్యో బాబు, సర్వరోగ నివారణం. గట్టిగా పట్టుకోండి. ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. పోనండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు. ప్రాప్తిరస్తు. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్, కూర్చోండి. మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ, ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ సార్ సార్, నాదో చిన్న డౌట్. అడగవయ్యా. ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్, రే ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీ ఎక్కర్లేదు. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి. మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరకి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఇందాకటి నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే, నేను చెప్పలేదండి. మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో, బ్రహ్మయ్య ఉంటది.
పదండ్రా రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. రేయ్ ఆగండ్రా. ఏమైందిరా? ఏంట్రా? ఆ తిరుపతి గారేట్రా? అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు. ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్మో ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా? సోమను రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకరా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. అనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఈడ్ చేయండి, కొట్టండి. అమ్మయ్యా, ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో పంపలు అంటుపోయే సుమా. వీడు తెల్లవార్లు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చుపోయినట్టు ఈడ్చుపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. రాడీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.